ఏడాది జూన్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ సీట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నప్పటికీ రకరకాల సమీకరణాలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 4 2 టీడీపీకి, 1 జనసేనకి, 1 బీజేపీకి ఇవ్వబోతున్నారు. జనసేన నుంచి లింగమనేని రమేష్కి ఖరారైపోయింది. అలాగే టీడీపీ నుంచి సానా సతీష్కి మరోసారి రాజ్యసభ ఇవ్వబోతున్నారు. టీడీపీ నుంచి మరో రాజ్యసభ సీటు కోసం రెడ్డివారి శ్రీనివాసరెడ్డి, వర్ల రామయ్య పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి రాజ్యసభ సీటు ఖరారు కానుంది. ఇక బీజేపీకి ఇవ్వనున్న రాజ్యసభ సీటు పరిమళ్ నత్వానీ లేదా రిలయన్స్ ప్రసాద్కు కేటాయిస్తారు. ఇద్దరు ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితులుగా పేరుంది. జనసేన తరపున రాజ్యసభ ఎంపీ కాబోతున్న లింగమనేని రమేష్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు. జనసేనను, పవన్ను కొన్నేళ్లుగా ఆర్థికంగా ఆదుకుంటుంది లింగమనేని రమేష్. విజయవాడలో పవన్ ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని, అలాగే కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఉంటున్న ఇంటిని ఇచ్చింది కూడా లింగమనేనే. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, కోస్టల్ ఎయిర్లైన్స్ అధినేతగా అనేక వ్యాపారాల్లో లింగమనేని రమేష్ రాణించారు. లింగమనేనికి జనసేన తరపున రాజ్యసభ వస్తుందనేటువంటిది అందరికీ తెలిసింది. ఇక రెండవ రాజ్యసభ సీటు సానా సతీష్కి మరోసారి ఇవ్వబోతున్నారు. సానా సతీష్ లోకేష్కి అత్యంత సన్నిహితుడు. ఢిల్లీలో వ్యవహారాలన్నీ ప్రస్తుతానికి సతీషే చక్కబెడుతున్నాడట. గతంలో సిబిఐ డైరెక్టర్కి 2 కోట్లు లంచం ఇచ్చిన కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ 2024 ఎన్నికల్లో టీడీపీకి తెర వెనుక పనిచేశాడు. అధికారంలోకి రాగానే మోపిదేవి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ సీట్ సానా సతీష్కి ఇచ్చారు లోకేష్. జూన్తో దాని కాల పరిమితి ముగుస్తుంది. అదే సీటు సానా సతీష్కి కొనసాగించబోతున్నారు. టీడీపీ వాటాకు వచ్చిన మరో రాజ్యసభ సీట్ కోసం కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే రెడ్డివారి మాధవి భర్త రెడ్డివారి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నాడు. అలాగే ఎస్సీ కోటాలో వర్ల రామయ్య ఎప్పటి నుంచో రాజ్యసభ సీట్ అడుగుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఒకరికి రాజ్యసభ ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు. ఇక బీజేపీ కోటాలో ఈసారి రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరికి రాజ్యసభ ఎంపీ దక్కే అవకాశమే లేదు. గతంలో ప్రధాని మోదీ రికమెండేషన్ పై అంబానీకి సన్నిహితుడైన పరిమళ్ నత్వానికి జగన్ వైసీపీ తరపున రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా బీజేపీ ఆదేశంతో అంబానీకి మిత్రుడైన పరిమళ్ నత్వానికి మళ్లీ రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. లేదా ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్కి రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పిఎంఎస్ ప్రసాద్ని రిలయన్స్ ప్రసాద్ అని కూడా పిలుస్తారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన అంబానీకి రైట్ హ్యాండ్ వంటి వారు. చంద్రబాబు నాయుడు కూడా అత్యంత సన్నిహితుడు. బాబు పరిమళ్ నత్వానీ కంటే రిలయన్స్ ప్రసాద్ వైపే మొగ్గు చూపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సీట్ డిసైడ్ చేసేది మాత్రం ముఖేష్ అంబానీనే.